మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చిత్తూరు, కుప్పం, కొత్తపేటలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పంచాయతీరాజ్ మరియు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. చిత్తూరు, కుప్పం మున్సిపల్ పరిధిలోని ఎంఎం మహల్లో ఇఫ్తార్ విందులో పాల్గొన్న నారా భువనేశ్వరి. స్మార్ట్ విద్యుత్ మీటర్లు వెంటనే రద్దు చేయాలంటూ సిపిఎం నాయకులు ఆందోళన. హన్మకొండ పిఎస్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ నందు ఒక హౌస్లో దొంగల హల్చల్. ఇక వివరాల్లోకి వెళ్తే, నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా మండలం పి లింగాపురం గ్రామ సర్పంచ్ నాగార్జున రెడ్డి మరియు ఆయన తండ్రి రాజ్కుమార్ రెడ్డి మరియు ఇతర నాయకుల మీద తెలుగుదేశం పార్టీ గుండాలు దాడి చేయడం జరిగింది. దాడిలో గాయపడిన వారిని కర్నూలు గాయత్రి ఎస్టేట్లోని విశ్వభారతి హాస్పిటల్ నందు పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. మైనార్టీ నాయకులు యూనుస్ బాషా ఆహ్వానం మేరకు ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మైనార్టీ నాయకులు యూనుస్ నివాసంలో నంద్యాల చెక్పోస్టు సమీపాన ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇఫ్తార్ విందులో ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రార్థన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు మరియు వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు మరియు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగపూర్ మండలం గుమ్నూరు గ్రామంలో అరుదైన సంఘటన జరిగింది. ఒకే మండపంలో లాల్దేవి, జలకర్దేవి అనే ఇద్దరిని ప్రేమించి వారిద్దరి సమ్మతితో వివాహం చేసుకున్నాడు. సూర్యదేవ్ అనే యువకుడు ఇటు గ్రామస్తులనే కాదు ప్రజలను ఆశ్చర్యపరిచాడు. ఈ వినూత్న వివాహానికి 3 గ్రామాల ప్రజలు హాజరై కొత్త జంటలో ఆశీస్సులు అందజేశారు. ఈ అరుదైన వివాహం ఇప్పుడు గ్రామంలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది.
సుల్తానాబాద్ పట్టణంలోని సంతాన వేణుగోపాల స్వామి ఆలయం వద్ద ఉగాది పర్వదినం సందర్భంగా హిందువుల ఐక్యత చాటడానికి ప్రతి ఇంటిపై కాషాయం జెండా ఎగురవేయాలని సామాజిక కార్యకర్త మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జెండాలు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ప్రవీణ్ రాజ్ కుమార్లు మాట్లాడుతూ సుల్తానాబాద్ పట్టణంలో మన హిందువుల ఐక్యత చాటేందుకు ప్రతి ఇంటికి కాషాయ జెండాను ఉచితంగా ఇస్తున్నామని, అన్ని మతాల కంటే హైందవ మతం గొప్పదని అన్నారు। హిందూ ధర్మం పట్ల చిన్న వయసు నుండే అవగాహన తెచ్చుకోవాలని, ప్రతి ఒక్కరూ దేవాలయాలను సందర్శించి దేవుళ్లను పూజించాలని సూచించారు। మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ శ్రీరాముని ఫోటోతో కూడిన జెండాను ఉచితంగా ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, ఉగాది పండుగ రోజు ప్రతి ఇంటిపై కాషాయ ధ్వజాన్ని ఎగురవేయాలని కోరారు। జెండాను ఇంటిపై కట్టుకోవడంలో ఎవరికైనా ఇబ్బంది కలిగినచో మా వాలంటీర్లు వచ్చి జెండాను కట్టి వెళ్తారని చెప్పారు। సుల్తానాబాద్ పట్టణంలోని వేణుగోపాల స్వామి టెంపుల్ వద్ద మన యొక్క హిందూ ధర్మానికి సూచిక అయినటువంటి ధర్మధ్వజాన్ని, ఆ హిందూ జెండాను ఆవిష్కరించడం జరిగింది। మన యొక్క హిందూ సాంప్రదాయం ప్రకారం మన హిందూ తెలుగు సంవత్సరాది అయినటువంటి ఉగాది పండుగ రోజున మన సుల్తానాబాద్ పట్టణంలోని ప్రతి ఇంటిపై ఈ యొక్క కాషాయపు జెండా ఎగరేయాలనే సంకల్పంతో ఈరోజు ఈ యొక్క జెండాలు ఆవిష్కరించడం జరిగింది। ఈ ఉగాది ఎల్లుండి ఆదివారం రోజున ఉగాది పండుగ ఉంది కాబట్టి ప్రతి ఇంటిపై ఈ జెండా కాషాయపు జెండా ఉండాలని, ప్రతి ఒక్క ఈ సుల్తానాబాద్ పట్టణంలోని ప్రతి దుకాణంపై ప్రతి ఇంటిపై జెండా కట్టే విధంగా చూస్తామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను। ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు కూడా ఈ జెండాలు ఇంటింటికి రావడం జరుగుతుంది। దయచేసి ప్రజలందరూ సహకరించి జెండాను వారి యొక్క ఇంటిపై కట్టుకోవాల్సిందిగా కోరుచున్నాము। ఎవరికైనా వీలు కాని పక్షంలో మేమే జెండా ఇంటిపై కట్టిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। మన భారతదేశము హిందూ సాంప్రదాయము, హిందూ దేశము కాబట్టి మన హిందువుల అందరం ఐకమత్యంతో ఉండవలసిందే కాబట్టి ఈ యొక్క జెండాను మనం ఈరోజు ఆవిష్కరించడం జరిగింది। జై సుల్తానాబాద్ పట్టణానికి చెందిన సామాజికవేత్త శ్రీ మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ గారు ప్రతి ఇంటిపైన కాషాయ జెండా ఉండాలి, ప్రతి ఒక్కరికి రాముని ఆశీస్సులు ఉండాలి, ప్రతి ఒక్కరికి ఆంజనేయుని ఆశీస్సులు ఉండాలన్న సంకల్పంతో ఈ యొక్క జెండాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది। ఇవ్వడమే కాకుండా మీరు ప్రతి ఒక్క ఇంటిపైన ఈ జెండా కట్టుకొని మీ యొక్క రామభక్తిని, మీ యొక్క హనుమాన్ భక్తిని, మీ యొక్క హిందుత్వాన్ని, మీ యొక్క హైందవతనాన్ని చాటి చెప్పాలని చెప్పి హిందువులమంతా ఒకటే హిందూ దేశంలో హిందువులంతా ఐక్యత చాటుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా। మీరు గిట్ట ఒక దెబ్బన ఈ జెండాలు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటే మాకు సమాచారం అందిస్తే మేము మీ ఇంటి వద్దకు వచ్చి మీ ఇంటి వద్ద మా వాలంటీర్స్ కానీ మేము కానీ సాయంగా వచ్చి మీ ఇంటి మీద జెండా కడతాం। కాబట్టి ఈ ఉగాది పండుగ అందరూ కాషాయమయం చేద్దాం, సుల్తానాబాద్లో కాషాయ జెండాని ఎగరవేద్దాం। తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పిన స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి గోర్చేర్తారెడ్డి, గౌర్ వెంకటరెడ్డి అన్న ఆధ్వర్యంలో తెలుగుదేశం జెండాను ఎగురవేసి శుభాకాంక్షలు తెలియజేశారు। 34వ వార్డు ఇన్ఛార్జ్ డివి చంద్ర, యూనిట్ ఇన్ఛార్జ్ ఎం మధుసూదన్, టీడీపీ నాయకులు ఎరకుల శివుడు, కె దిలీప్ కుమార్, నవీన్, బాషా, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు। తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లా గొర్రెల మేకల పెంపకం దార్ల సొసైటీ జిల్లా చైర్మన్ కెఏ శ్రీనివాసుల ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కల్లూరు మండలం సల్కపురం గ్రామంలో ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులను అర్పించడం జరిగింది। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బోయ వెంకటేశ్వర్లు, చాకలి రవి, కురువ వెంకట స్వామి, తెలుగు శ్రీనివాసులు, రాఘవేంద్ర, రామకృష్ణ, రామచంద్రుడు, కుమ్మరి రాముడు తదితరులు పాల్గొన్నారు।
జనగామ జిల్లా దేవరుప్ల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ను జ్యోతి వెలిగించి పిఎస్పిఎస్ డైరెక్టర్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన మండల ఎంఈఓ కళావతి. ఈ సందర్భంగా కృష్ణమూర్తి గౌడ్ ఎంఈఓ కళావతి మాట్లాడారు. తాను చదువుకున్న పాఠశాలకు తన వంతుగా సహాయం అందించడం సంతోషంగా ఉందన్నారు. నేటి బాలలే రేపటి భావితర పౌరులు అని అన్నారు. విద్య వెలకట్టలేనిదని, విద్యకు తోడ్పాటును అందించవలసిన అవసరం సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు, విద్యార్థులకు సురక్షితమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ వారు ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. మండలంలోని పాఠశాలలో విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు తన వంతు కృషి చేస్తామని అన్నారు. గౌరవ ఎంఈఓ మేడం గారు వాటర్ ప్లాంట్ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. ఫోటో పట్టుకోండి అన్న. వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. అందరూ క్లాప్స్ గట్టిగా. 1 2 1 2 3 1 2 1 2 3 2 1 2 3. మనకు విద్య నేర్పిన బడిలో ఖర్చు పెట్టడం కోసం నేను నా వంతు సహాయంగా ఈరోజు ఈ పాఠశాల సంబంధించిన మినరల్ వాటర్ ప్లాంట్కు సంబంధించిన ఖర్చును భరించడం జరిగింది. అదేవిధంగా సంవత్సరానికి దానికి ఎంతైతే మెయింటెనెన్స్ ఖర్చు ఉంటుందో అది కూడా భరిస్తామని చెప్పి మనం భరోసా కల్పించాం. ఇంకా కొన్ని పాఠశాలల్లో స్ట్రెంత్ విశాలంగా ఉండి మంచి భవిష్యత్తు కల పిల్లలను తయారు చేసే పంతులకు పెద్ద పంతులమ్మ ఎంఈఓ మేడం గారు ఎక్కడైతే సహకారం కోరుతారో అక్కడ కూడా సహకారం చేయడానికి ప్రజలిచ్చిన అవకాశాన్ని ఈ బడిలో ఏదైతే సర్కారు బడిలో చదువుకున్న నేను కానీ నాతోటి సంబంధించిన ఎవరన్నా కానీ సహకరించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. ఇంకా ఈ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరినీ తమ పిల్లలుగా భావించి వాళ్ళను మంచి ప్రయోజకులను చేసి సంబంధించిన పాఠశాల మా గ్రామానికి కానీ కారణం ఏమిటి అంటే మనము నీటి యొక్క సహజత్వాన్ని మనం కోల్పోయామని అర్థం. అంటే కొంత కాలుష్యం ఏర్పడి ఆ నీటిని సహజంగా ఉన్న నీటిని మనం తాగలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దాన్ని ప్యూరిఫై చేసుకుంటున్నాం. ఇప్పుడు మన వాటర్ ప్లాంట్ల ద్వారా ప్యూరిఫై చేసుకుంటున్నాం. సో అట్లా ఒక మంచి అవకాశాన్ని ఈ పాఠశాల పిల్లలకి ఎన్జిఓ అయినటువంటి కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ అందించడం అనేటువంటిది స్వాగతించదగింది. ఈ పిల్లలకు ఇది చాలా మేలు చేస్తుంది. వాళ్ళ ఆరోగ్యానికి రెండు రకాలుగా, ఒకటి వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు హైజీనిక్ గా అంటే పరిశుభ్రంగా ఉండడంలో వాళ్ళని మెయింటైన్ చేసుకోవడంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది. అంటే ఎక్కడో చేతులు పెట్టేసి మళ్ళీ ఆ క్యాన్ నీళ్ళు ఒప్పుకోవడము, అట్లా తీసుకొని తాగడము అట్లా కష్టం ఉంటుంది. అదే ఇప్పుడు ఈ వాటర్ ప్లాంట్ ద్వారా ఏంటంటే నేరుగా ట్యాంక్లోకి వచ్చేస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఎప్పుడు చిన్నపిల్లలకి చాలా సార్లు ఎక్కడ పడితే అక్కడ చేతులు ఇట్లా పెడతారు కాబట్టి కడుపు వచ్చే అవకాశము లేదా వాటర్ సరిగా లేకపోతే టైఫాయిడ్ లాంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవి తగ్గిపోతాయి. పరిశుభ్రమైన నీటి వల్ల ఒక సగము ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. మిడ్ డే మీల్స్ కూడా చాలా బాగా నిర్వహిస్తున్నారు మన దగ్గర అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో. కాబట్టి మంచి నీరు, మంచి ఆహారము దొరకడం వల్ల వాళ్ళ చదువు అనేటువంటిది ప్రగతిలో ఉండడానికి అంటే ముందంజలో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 100% పిల్లల యొక్క అభివృద్ధికి వాళ్ళ ఆరోగ్యానికి సహకరించేటువంటి కార్యక్రమము. ఇంత మంచి కార్యక్రమాలను ఇంతకు ముందే మాదాపురం ప్రాథమిక పాఠశాలలో కూడా ఈ ప్లాంట్ని కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ అందజేయడం జరిగింది. ఇప్పుడు దేవరుప్ల ప్రాథమిక పాఠశాలలో కూడా ఇస్తున్నారు. ఇంకొక మాట ఏంటంటే శ్రీనివాస్ గారు ఇంకా అవసరమైతే స్ట్రెంత్ ఉన్నటువంటి ఇతర పాఠశాలల్లో కూడా మేము ఈ అవకాశాన్ని కలిగిస్తాము అని చెప్పారు. వారికి ప్రత్యేకించి దేవరుప్ల మండల విద్యాశాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
కర్నూలు జిల్లాలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ బీటీ నాయుడు తెలిపారు. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన బీటీ నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేను అందించి జర్నలిస్టుల సమస్యలను మీసాల రామస్వామి, వల్లి శ్రీను, చెన్నయ్యలు కలిసి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీనియర్ జర్నలిస్టు మీసాల రామస్వామి మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని, హెల్త్ కార్డు అన్ని ప్రైవేటు హాస్పిటల్లో వర్తింపు చేయాలని, ప్రైవేట్ స్కూళ్లలో జర్నలిస్టుల పిల్లలకు పూర్తిగా ఉచిత విద్య అందించాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, జర్నలిస్టుల కుటుంబాల భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగ రమేష్, జయబాబు, మధుశంకర్, సుధాకర్ పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ సోదరులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. నేను రెండవసారిగా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం మీ అందరికీ తెలుసు. వచ్చే నెల 2వ తారీఖు అంటే 2/4/2025 బుధవారం మధ్యాహ్నం 1 గంటకు విజయవాడలోని అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన నేను ఆ రోజు ప్రమాణ స్వీకారం ఉంది. దయవుంచి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులందరూ కూడా, వివిధ మీడియాకు సంబంధించిన మీరందరూ కూడా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా నా యొక్క ప్రమాణ స్వీకారానికి హాజరై నన్ను ఆశీర్వాదిస్తూ భవిష్యత్తులో మీ యొక్క సహాయ సహకారాలు కూడా అందించాలని కోరుతున్నాను. కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న ప్రింట్ ఎలక్ట్రానిక్ జర్నలిస్టుల సమస్యలు కొన్ని పరిష్కరించాలని చెప్పేసి రెండోసారి ఎమ్మెల్సీ ఎన్నికైన మన బీటీ నాయుడు సార్ గారికి మేము మర్యాదపూర్వకంగా కలిసి కొన్ని సమస్యలు నిర్ణయించాము. అయితే ముఖ్యంగా తెలియజేయడం కర్నూలు జిల్లాలో ఇంతవరకు అయింది ఒక ప్రెస్ క్లబ్ అనేది లేకపోయింది. ప్రెస్ క్లబ్ నిర్మాణానికి సార్ తమ వంతు కృషి చేస్తారని చెప్పేసి భావించారు. అలాగే మన పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో అయితే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయం అయితే, జర్నలిస్టుల హెల్త్ కార్డు విషయం అయితే, ఇలాంటి అనేక సమస్యల పట్ల మన ఎమ్మెల్సీ బీటీ నాయుడు గారు మనకు సానుకూలంగా స్పందించి మన సమస్యల వెంట ఉంటూ పరిష్కార దిశగా వంతు కృషి చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడంతో మేము ఎమ్మెల్సీ బీటీ నాయుడు గారికి కనుక జర్నలిస్ట్ సమస్యలు పరిష్కారానికి సార్ కృషి చేస్తారని మేము నిర్ణయిస్తున్నాము. థ్యాంక్ యూ. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా మరి ఇందుకు సహకరించినటువంటి మా మిత్ర బృందాన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నన్ను కలిసి మర్యాదపూర్వకంగా ఘనంగా సన్మానించి అదేవిధంగా వాళ్ళ యొక్క ఆశీస్సులు అందించినందుకు కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మీడియా సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అటు ప్రభుత్వానికి ఇప్పుడు మీకు మధ్యన అనుసంధానకర్తగా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఎన్నో సంవత్సరాల నుంచి మీ కుటుంబాలను కూడా లెక్క చేయకుండా ఒక శాశ్వతమైనటువంటి ప్రజల యొక్క సమస్యను ప్రభుత్వం తీసుకురావడానికి మీరు ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొన్న నాకు బాగా తెలుసు. ఎందుకంటే సుదీర్ఘంగా రాజకీయాల్లో 30 సంవత్సరాలు నేను కొనసాగుతున్న విషయం తెలుసు. మీ యొక్క కష్టాలు తెలిసిన, మీ బాధలు తెలుసు. ప్రభుత్వ పరంగా ఈరోజు మరి ప్రజలు మెచ్చినటువంటి ప్రభుత్వం పైన కేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నడుస్తున్నది. ఈ ప్రభుత్వం మీకు ఏ సమస్యలు వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారు పాజిటివ్గా ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా మీరు చూశారు. మీరు మాట్లాడినా, రాసినా, ఏది చేసినా కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. జీవోస్ తెచ్చారు, నిర్బంధం చేశారు, అన్నీ మీరు కట్టడి చేశారు. వాటన్నిటినీ మొదటి సంతకంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసేశారు. మరి ఇప్పుడు స్వర్ణయుగం స్టార్ట్ అయింది. ఈ 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారి తరఫున, యువ నాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారి తరఫున మీకు ఏది అవసరం ఉన్నా మధ్యవర్తిగా నేనుండి మీ యొక్క సమస్యల పరిష్కారానికి నేను కృషి చేస్తానని భావిస్తున్నాను. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ అక్కపాక తిరుపతి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులను అర్పించారు.
అట్లనే పట్టుకో జెండా పట్టుకొని అట్లా పైకి మీరందరు ఇడుదుడు చంద్రబాబు నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఎన్టీఆర్ అట్లా పట్టుకో సీన్ అర్జున్ అర్జున్ ఒక్క నిమిషం అందరు అర్జున్ సీన్ అర్జున్ ఈరోజు ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఆ రోజులల్లో తెలుగోడు అంటే మద్రాసి అనే రోజులల్లో ఆ దేవుడు ఎన్టీ రామారావు గారు సినీ ఫిలిం నుంచి వచ్చి బడుగు బలహీన వర్గాలకు కానీ మహిళలకు కానీ ఈ దేశంలో ఒక తెలుగుని పార్టీ ఉండాలి అని తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈ రోజుకు 43 సంవత్సరాలు గడుస్తుంది. ఆ తెలుగుదేశం పార్టీ ఎంతోమందికి రాజకీయ అవకాశాలు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మహిళలకు కానీ 2 రూపాయల కిలో బియ్యం కానీ ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ఈ దేశంలో తెలుగుని సత్తా చూపెట్టిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. సంపూర్ణ మద్యపాన నిషేధం కానీ ఇంకా ఎన్నో కార్యక్రమాలు పేదవానికి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అందినాయి అంటేనే ఆ ఎన్టీ రామారావు దయ వల్ల తెలుగుదేశం పార్టీ దయ వల్ల. అందుకోసమనే ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అయ్యప్ప టెంపుల్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఘనంగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి నిజంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుగోడు అంటే గౌరవంగా ఉన్న రోజులలో ఆ ఎన్టీ రామారావు గారిని ఎవరు కూడా మర్చిపోరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గల జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూడా జెండా ఆవిష్కరించడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న పెద్దపల్లి ఎంపీ పార్లమెంట్ కానీ అసెంబ్లీ పార్లమెంట్లో కానీ తెలుగుదేశం ఎమ్మెల్యేని ఎంపీని గెలిచిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉన్నది. ఈరోజు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వర మండలం సిరిపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు నియోజకవర్గ బూత్ క్లస్టర్ దానేకుల వీరభద్రం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్స్ పంపిణీ చేశారు. పార్టీ శ్రేయస్కై గ్రామదేవత శ్రీ నూకాలమ్మ తల్లి గుడి వద్ద పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం నాయకులు సంగన్న ప్రభోజీ, దనేకుల అదృష్ట దీపుడు, బేరి ప్రభాకర్ రావు, ఓనం మంగ శ్రీనివాస్, సాగిలింగ, చిలకమర్తి బుజ్జి మరియు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.